ఇక్కడ ఈ సాంబాని ముసలి తాత ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. ఇవాళ కోటి సంతకాల పేరిట గవర్నర్ గారిని కలిశారు కదా. కోటి సంతకాలు ఎవరు పెట్టారు? మీరే పెట్టుంటారు. కింద ఆధార్ కార్డు రాయమని చూద్దాం. అందులో పట్టుమని 10% కూడా నిజం ఉండవు. తోలు మందమా? చంద్రబాబు నాయుడు గారికి చర్మం మందమా? అంత 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 ఏంటి మీకు? పట్టుమని 11 సీట్లు లేవు, 4 ఎంపీలు లేరు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అలా మాట్లాడటమా? అసలు మీ తాహత ఎంత? మీకు వచ్చిన సీట్లు ఎన్ని? నీ మాటలు చూస్తుంటే నువ్వేం జర్నలిజమో లేకపోతే నువ్వేం జర్నలిజం చేసావో నాకైతే అర్థం కావటల్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నావా ఏంది నీ స్థాయి అని? నీ స్థాయి ఏంది? నీ బతుకేంది? నీ విలువలేంది? ఓ పంచి కండువా కప్పుకొని కూర్చోండి. కోర్ వైఎస్ఆర్సీపీ గట్టిగా గాలి పీల్చి వదిలితే ఆ గాలికి హార్ట్ అటాక్ ఇచ్చి పోతావు. సో నీకు నేను ఇచ్చే సలహా సూచన, చిన్నదాన్నైనా నా సలహా తీసుకో. ఏంటనంటే అన్నిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి రాకండి. చాతనైతే ప్రజలకి నిజ నిజాలు చూపించండి. అంతే తప్పితే నీ స్థాయి ఎంత, నీ బతుకెంత? ఆయన స్థాయి 1,32,00,000 మంది ఓటింగ్, ఆయన స్థాయి 40 లక్షల ఓట్ షేరింగ్, ఆయన ఒక ఎక్స్ సీఎం. నువ్వెవడివి తాత? సో పెద్దోడివి కాబట్టి లైన్ దాటి నేను మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, మా అన్నకు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి కాస్త జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.